సార్ డయాబెటీస్, బీపీ అండ్ కొలెస్ట్రాల్ ఈ మూడుట్లో ఏది ఎక్కువగా మనకి గుండెపోటుకి కానీ కార్డియాక్ అరెస్ట్కి కానీ కారణమవుతుంది? చాలా కష్టమైన క్వెషను. ఏ గన్‌తో పేలిస్తే చచ్చిపోతారంటే, ఏ గన్ అన్నా ఈక్వల్లీ డేంజరస్సే. బట్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ డిపెండ్స్ ఎంత దగ్గరగా మీరు షూట్ చేశారు, అది ఎక్కడ షూట్ చేశారని. సేమ్ అలాగే డయాబెటిస్ గానీ, బ్లడ్ ప్రెషర్ గానీ, కొలెస్ట్రాల్ గానీ మూడిటి వల్ల హార్ట్ అటాక్ వస్తది. బట్ అన్నిట్లోనూ ఏది మోర్ డేంజరస్ అంటే డయాబెటిస్ ఈస్ డెఫినెట్‌లీ మోర్ డేంజరస్. ఓకే. డయాబెటిస్ ఇస్ డెఫినెట్లీ మోర్ డేంజరస్. ఎందుకంటే డయాబెటిస్ ఇస్ అ సైలెంట్ కిల్లర్. యూ కెన్ హ్యావ్ హార్ట్ అటాక్ ఈవెన్ డిస్పైట్ హ్యావింగ్ నార్మల్ షుగర్స్. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది మా షుగర్ నార్మల్ ఉంది సార్, అయినా మాకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది అంటారు. ఎస్, రావచ్చు. బికాస్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్. అందుకనే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా షుగర్ డయాబెటిస్ రాలేదు రేంజ్లోకి, బట్ స్టిల్ దే ఆర్ ప్రోన్ టు హ్యావ్ కార్డియాక్ డిసీజ్. సో అందుకే డయాబెటిస్ మోర్ డేంజరస్. బట్ ఎగ్జాక్ట్ నెంబర్స్లో చూసుకుంటే, బికాస్ డయాబెటిస్ కన్నా హైపర్ టెన్షన్ ఈజ్ మోర్ ప్రివలెంట్. అందువల్ల ఏంటంటే హార్ట్ అటాక్ పేషెంట్స్లో అంటే హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఎక్కువ, హార్ట్ పేషెంట్స్లో హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఎక్కువ. బట్ ఓవరాల్గా చూసుకుంటే రిస్క్ పరంగా డయాబెటిస్ ఈజ్ అట్లీస్ట్ ట్వైస్ యాజ్ రిస్కియర్ యాజ్ హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్. సో డయాబెటిస్ ఈజ్ సైలెంట్ కిల్లర్ అందుకే అంటాం. అండ్ వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్. మిగిలిన ఎక్కడ కూడా ఇండియా అంత హై ప్రివలెన్స్ లేదు. అందుకే ఎనీ డయాబెటిక్ రీసెర్చ్ ఎక్కడన్నా వస్తే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇండియా, బికాజ్ వీ హ్యావ్ ది హ్యూజ్ పాపులేషన్ నెంబర్. అండ్ ప్రివలెన్స్ పరంగా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విత్ డయాబెటీస్ చూసుకుంటే ఇండియాలో ఇట్ ఈస్ ట్రిమెండరస్లీ హై. అందువల్ల ఇండియాలో కరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా ఇట్ ఈస్ వెరీ హై. సో మూడిట్లో చూసుకుంటే డెఫినెట్గా డయాబెటీస్ ఈజ్ ది సైలెంట్ కిల్లర్. ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? యా, అంటే డయాబెటీస్ యూజువల్గా ఒకవేళ ఎవరికన్నా మోర్ దాన్ 10 years డయాబెటీస్ ఉందంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం లేకపోవడం వింత. ఈవెన్ యువర్ షుగర్ ఇస్ పర్ఫెక్ట్లీ అండర్ కంట్రోల్, వీ కీప్ సీయింగ్ 10 years కన్నా ఎక్కువ డయాబెటీస్ ఉంటుంది పేషెంట్స్కి. అండ్ వాళ్ళ షుగర్ కానీ హెచ్బిఎన్సీ లెవెల్స్ చాలా వండర్ఫుల్గా మెయింటైన్ చేస్తారు. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్తారు, ఏం సిమ్టమ్స్ ఉండవు, బ్లడ్ ప్రెషర్ వెరీ వెల్ కంట్రోల్, కొలెస్ట్రాల్ వెరీ వెల్ కంట్రోల్. బట్ స్టిల్ దే హ్యావ్ హార్ట్ డిసీజ్. అంటే ప్రీ డయాబెటిక్ రేంజ్లో కూడా ఈ షుగర్ అనేది ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు హార్ట్స్ బ్లడ్ వెజల్. అంటే మనం అన్నిటికన్నా మేజర్ వీటన్నిటికన్నా కూడా మనకి కనపడిన ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఓకే. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక్కొక్క డిసీజ్ని తట్టుకుని, అంటే ఒక్కొక్క డయాబెటీస్